ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ఆవకాయ పులిహోరని ట్రై చేయండి. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుందండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కంగానే 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను కూడా వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులను కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత అందులోనే 3 ఎండుమిరపకాయలని, 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకున్న తర్వాత చిటికెడు ఇంగువ, అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత అందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా ఆవకాయ పచ్చడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని వేయించుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బావుంటుందండి ఈ రైస్‌లోకి. తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఉడికించిన 1 కప్పు రైస్‌ని కూడా వేసుకొని మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పులిహోర రెడీ.